వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను గుంత పొంగనాలు చేస్తున్నాను. ఇదైతే నేను బియ్యం పిండి తీసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు కోసి వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి అయితే పెనం పెట్టుకోవాలి. గుంత పొంగనాల పెనం పెట్టుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ రౌండ్గా ఉన్న వాటిలోకి కొంచెం కొద్దిగా పోసుకోవాలి. ఇలా మొత్తం అన్ని రౌండ్లలో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా ఇలా కలుపుకొని మనం ఈ పిండి అయితే ఇందులోకి వేసుకోవాలి. అన్నిట్లలోనే ఇలా మొత్తం నింపుకొని మూత అయితే పెట్టుకోవాలి. కొద్దిసేపు హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీసుకొని ఇవైతే వెనక్కి దింపాలి. ఇవైతే మనకు లోపల అయితే కాలిపోయినాయి. ఇవైతే వెనక్కి దింపుకోవాలి. మొత్తం కూడా ఇలా వెనక సైడ్ దింపాలి. మొత్తం కూడా వెనక సైడ్ ఇలా అనుకొని మనకు ఈ పైన అయితే ఇలా వేడి అయినాయో బ్రౌన్ కలర్ లాగా, ఆ లోపల కూడా అలా అయ్యేంత వరకు ఉంచుకోవాలి కొద్దిసేపు. మనకు వెనక్కి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీటిలోకి పల్లి చట్నీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటాయి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.